మరి ఈ గరిజెలు చేసుకోవడానికి దానిపైన పిండి పర్ఫెక్ట్గా ఉండాలి. సో ఒక చెంచాడు నెయ్యి వేసుకోండి. అలాగే దీంట్లో మైదా పిండి, సగం కప్పు మైదా పిండి, నేను చిటికెడు ఉప్పు, అంటే తెలిసి తెలియనట్టు చిటికెడు ఉప్పు లైట్గా వేసుకుంటాను. ఇది వేయడం వల్ల టేస్ట్ మరింత పెరుగుతుంది. సో మరి ఇప్పుడు దీన్ని ఇలా కలిపేసుకోండి. ఈ షార్ట్ క్రస్ట్ మెథడ్ అని ఈ మెథడ్ కుకీస్ చేయడానికి అన్నిటికీ వాడతాం, సమోసాలకు కూడా వాడతాం. పిండిలో కొంచెం అంత నెయ్యి లేకపోతే వెన్న వేసుకొని చేసుకోండి. పిండి ఇలా పొడి పొడిగా మనకి చూడడానికి ఇదేదో బ్రెడ్ క్రమ్స్ లాగా తయారైపోయింది. దీంట్లో ఎక్కువ నీళ్లు వేయకూడదు, కొంచెం నీళ్లు జల్లి లైట్గా దాన్ని మర్దన చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇలా చేసుకొని కొంచెం సేపు రెస్ట్ ఇచ్చిన తర్వాత దీంతో మనం గరిజెలు చేసుకుంటే చాలా బాగా వస్తాయి. ఇప్పుడు దీనిపైన ఇలా కొంచెం నీళ్లు చల్లుకోండి, ఎక్కువ వేయకండి. ఇలా వేసి మనం సమోసా పిండి ఎలా కలిపేసుకుంటామో అలా కలిపేసుకోండి. పిండి కలిపేసుకున్నాం, రెస్ట్కి పెట్టేసుకున్నాం. ఆ రెస్ట్ అవ్వడం వల్ల మనం తర్వాత రోల్ చేసేటప్పుడు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇప్పుడు మరి మన ఈ పాలకోవాని ఎలా, దాంట్లో నట్స్ ఎలా వేసుకోవాలి. సో మరో చెంచాడు నెయ్యి వేసుకోండి. ఈ కొంచెం నెయ్యిని మనం ఇలా వేడి చేసుకొని ఇందులో నట్స్ ఏంటి, జీడిపప్పు, బాదాం, పిస్తా, అలాగే ఇందులో మన కిష్మిష్ ఇవన్నీ వేసుకొని దీంతో పాటు రవ్వని వేసి లైట్గా వేయించుకోండి. రవ్వ ఆప్షనల్, నేను ఆ రవ్వ కొబ్బరితోటి మనం గరిజెలు చేసినప్పుడు వేసుకుంటాం కదా, అందుకని వేస్తున్నాను. ఇంకొకటి టెక్స్చర్ కూడా మీకు కొంచెం బాగుంటుంది. ఇలా రవ్వని పైన ఇలా జల్లేసేయండి. ఈ జీడిపప్పు వీటిని లైట్గా వేగుతాయి, దాంతోపాటు రవ్వ కూడా మనకి టేస్టీగా ఉంటుంది. అయితే ఈ గరిజెల్లో మనం స్టఫింగ్ కోవా వేస్తున్నాం. కోవాని మళ్ళీ తర్వాత వేడి చేయాల్సిన అవసరం లేదు. మనం చేసుకున్న కోవాని దీంట్లో వేసి మిక్స్ చేయాలి కాబట్టి పంచదార కూడా మనం వేస్తాం. చాలామంది ఇందులో రకరకాలుగా పాకం చేసే గరిజెలు ఉంటాయి, అది వేరేసారి చూపిస్తాను. ఈరోజు మనం చేస్తున్న గరిజెల్లో కేవలం ఇలా కొంచెం వేగిన తర్వాత దీంట్లో మనం గ్రేట్ చేసి పెట్టుకున్న కోవా, ఈ కోవా మిశ్రమం వేసేసి స్టవ్ కట్టేసేయండి. మనకి ఎందుకంటే ఒట్టిగానే మళ్ళీ ఇదంతా మెల్ట్ అవ్వడం మనకి ఇష్టం లేదు. లైట్గా ఇలా కలిపేసుకోండి. మరి దీన్ని స్టఫింగ్ చేయాలంటే షుగర్ ఎలా కలుపుతామో, షుగర్ని నేను ఇలా సన్న పొడిలా చేసుకోవచ్చు. ఇలా పంచదార పొడి అయితే దీంట్లో కొంచెం యాలకులు వేసి పొడి చేసుకున్నాను. స్టవ్ కట్టేశాను, ఇందులో ఈ యాలకులు వేసిన ఆ పంచదార పొడి వేశాను. అయితే మీకు ఎంత స్వీట్ కావాలో అంత వేసుకోండి. ఈ పాలకోవాకి నేను కప్పెడు పాలకోవా తీసుకుంటే అందులో దగ్గర ఒక హాఫ్ కప్ కంటే కొంచెం ఎక్కువ పంచదార, ఒక 4-5 యాలకులు వేసుకొని పొడి చేసుకున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇలా కలిపేసుకోండి. చూడండి పర్ఫెక్ట్గా కలిసిపోతుంది. స్టవ్ కట్టేశాను, ఇంకా వేడెక్కడానికి ఆస్కారం లేదు, అంతే. ఇలా వేసి కలిపేసి దీన్ని ఇలా వేసి మళ్ళీ ఒక బౌల్లో మనం తీసేసి దీన్ని స్టఫింగ్ చేసి పెట్టేసుకోండి. ఆ పంచదార కూడా పర్ఫెక్ట్గా కలిసిపోయింది. ఒక 15 నిమిషాల తర్వాత మనం ఆ పిండి తీసుకొని దాంతో ఈ మిక్స్చర్ని వాడి ఆ స్టఫింగ్లో మనం ఎలా చేయాలో చూపిస్తాను. మార్కెట్లో కొనుక్కొచ్చింది కాదు, ఇది తాతల కాలంది, అప్పటిది ఇప్పటిదాకా కూడా చాలా బాగుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్. అయితే మన పిండి రెస్ట్ ఇచ్చేసాం, ఒక కట్టర్ కూడా ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ పిండిని ఒక్కొక్కటి పూరిల్లా చేసుకోవచ్చు, లేదంటే ఒక షీట్లా కూడా చేసుకోవచ్చు. పూరిల్లా చేసుకోవడానికి అయితే చాలా సింపుల్. ఇలా ఒక చిన్నగా తీసుకోండి, ఇలా పెట్టండి, దాన్ని ఒక పూరిలాగా. పొడిపిండి కొంతమంది తెలియక పొడిపిండి వేస్తారు, పొడిపిండి వేశారనుకోండి నూనె పాడైపోతుంది. కొన్నిసార్లు కష్టంగా ఉంటే మరీ సాఫ్ట్గా ఉంటే వేస్తారు, కానీ మీరు వీలైనంత వరకు పిండిని పర్ఫెక్ట్గా చేసుకుంటే మీకు ఆ ప్రాబ్లం రాదు. రోల్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా ఈజీగా చేసేసుకోవచ్చు అనుకుంటారు, ఏదైనా అంతే. ఇలా రౌండ్లు కట్ చేసుకోండి. ఇలా ఒక్కొక్కసారి 5 మనం చక్కగా చేసేసుకోవచ్చు. ఈ ఉన్న షీట్ని తీసుకోండి, మధ్యలో పెట్టండి. ఇంకా దీంట్లో టెక్నిక్ ఏం లేదు, చాలా సింపుల్గా ఈ కోవా మిశ్రమాన్ని ఇందులో వేయండి. కొనలు ఇలా నీళ్ళతోటి పెట్టండి, తర్వాత దాన్ని
పక్క ఇలా గట్టిగా ప్రెస్ చేసేయండి. ఆ ఎక్స్ట్రా పిండిని తీసేయండి. తర్వాత ఈజీగా మన గరిజలు రెడీ. చూడండి ఎంతో ఈజీగా మనం చేసేసుకోవచ్చు. ఒక్క 5 నిమిషాల్లో ఇవి ఈజీగా ఒక 10-15 మనం చేసుకోవచ్చు. సో ఇలాంటి స్వీట్లు చాలా పిల్లలైనా కానీ ఎవరైనా కానీ ఇష్టపడతారు. ఇంకొకటి ఏంటంటే మనకి ఇప్పుడు చాలా రకరకాల స్వీట్లు వచ్చేసాయి. ప్రపంచంలో మనకి అద్భుతమైన స్వీట్స్ ఎన్నో చేసేస్తున్నారు. అయితే మనము మన ట్రెడిషనల్ స్వీట్స్ మర్చిపోతున్నాం. ఇది మన తాతమ్మల కాలం నుంచి చేసుకునేవాళ్ళు. తప్పకుండా మీరు కూడా చేసుకోండి, మీ పిల్లలకి పెట్టి చక్కగా ఎంజాయ్ చేయండి. ఇవన్నీ చేసేసుకొని మిగతాయి ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టేసుకున్నాము. వీటిని తీసి నూనె మరీ ఎక్కువ వేడి ఉండకూడదు. నూనె ఎంత వేడిగా ఉండాలంటే మనం వేస్తే అవి స్లోగా ఇలా బబుల్స్ రావాలి. మరీ ఎక్కువ వేడి ఉందనుకోండి మనకి కలర్ తొందరగా వచ్చేస్తుంది. అలా కాదు, చూడ్డానికి మంచిగా పర్ఫెక్ట్గా ఈక్వల్గా మంచిగా పర్ఫెక్ట్గా కలర్ రావాలంటే ఇలా అది వేసిన వెంటనే బుస్సని పైకి నూనె లెక్కకూడదు. స్లోగా ఇలా మనం సమోసాలు ఫ్రై చేసుకున్నా ఎలా చేసుకుంటాం అలా సింపుల్గా ఇలా నూనెలో వేసేయండి. అవి స్లోగా వేడెక్కేసి పైకి తేలుతాయి. అంతే. ఇప్పుడు మంచి బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. స్లోగా ఒకసారి ఫ్రై అయ్యి మనకి పైకి తేలిన తర్వాత లైట్గా వాటిని అటు ఇటు తిప్పుకోవచ్చు. మరీ ఎక్కువ కలర్ అక్కర్లేదు. కరిజలు కజ్జికాయలు అంటే మనకి చక్కగా ఇలా పర్ఫెక్ట్గా లైట్ కలర్లో మనకి మెరుస్తూ ఉండాలి. అవి మనం తీసేసిన తర్వాత కూడా అవి కరకరలాడుతూ ఉండాలి. మరీ ఎక్కువ కలర్ కాదు, ఇలా లైట్గా ఆ మంచి ఆ సమోసాలు మనకి ఎలా లైట్ కలర్లో ఎంత బాగుంటాయి అలా వీటిని కూడా ఫ్రై చేసుకోండి. అంతే. వీటిని ఇలా తయారు చేసుకొని ఎప్పుడైనా ఇలాంటివి ఫ్రెష్గా చేసుకొని వేడివేడిగా, అందులో పండగ అనగానే మన దగ్గర ఏమి మిగలవు. అందరు చేసినప్పుడు మనం ఒక్కళ్ళు తినడం కాదు, అందరితో పంచుకుంటే చాలా బాగుంటుంది. ఇంకేంటి, బ్రహ్మాండంగా ఉన్నాయి. మరి టేస్ట్ చేసేద్దామా? పాలకోవా గరిజలు. వీటిని తయారు చేసుకోవడానికి ముందుగా బౌల్లో 1 చెంచాడు నెయ్యి వేసుకొని దాంట్లో 1 కప్పెడు మైదా పిండి వేసి చిటికెడంత ఉప్పు వేసి కొన్నే నీళ్లు దానిపైన జల్లి చూపించిన విధంగా పిండి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. దీన్ని ఒక 15-20 నిమిషాల పాటు పక్కన రెస్ట్ ఇవ్వాలి. మరో ప్యాన్ లో కొంచెం నెయ్యి వేసి కాజు, డ్రై ఫ్రూట్స్, బాదాం, పిస్తా, దాంతోపాటు కిస్మిస్ కూడా వేసి కొంచెం రవ్వ వేసి దాంట్లో మనం గ్రేట్ చేసుకున్న కోవాని కూడా వేసి చక్కగా కలుపుకోవాలి. మంట ఆపేసి ఉన్నప్పుడు దాంట్లో మనం పంచదార, యాలకుల పొడి కూడా అందులో వేసి చక్కగా కలిపి ఈ మిశ్రమాన్ని పెట్టుకోవాలి. ముందు తయారు చేసుకున్న మైదాపిండి మిశ్రమాన్ని చూపించిన విధంగా పూరి సైజుల్లో చేసి దాని లోపల గరిజలు చేసే చెక్కలో చూపించిన విధంగా పెట్టి దాంట్లో ఈ తీయటి మిశ్రమాన్ని వేసి సీల్ చేసి ఇవన్నీ పక్కన పెట్టుకోవాలి. వీటన్నిటిని వేడి నూనెలో మరీ ఎక్కువ వేడి కాకుండా మీడియం హాట్లో ఉన్నప్పుడు వేసి వాటికి మంచి లైట్గా కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని మన పాలకోవా గరిజల్ని చక్కగా ఎంజాయ్ చేయవచ్చు.